జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రోటి పచ్చడిలో తొక్కుడు పచ్చడి పెడుతున్నాము. మామిడికాయ తొక్కుడు పచ్చడి. ఈ తొక్కుడు పచ్చడి ఈ సంవత్సరం మెంతికాయ కూడా పెట్టాము. మెంతికాయ మళ్ళీనేమో పచ్చావకాయ కూడా పెట్టాము రోటి పచ్చడిలో. అది కూడా చూడండి మీరు. తర్వాత ఈ తొక్కుడు పచ్చడి తర్వాత ఎండుమాగాయ కూడా పెడతాము. అది కూడా చూడండి. వీరందరూ చూసి ప్రోత్సహిస్తే ఇంకా ముందు ఇంకా రకరకాల పచ్చళ్ళు అన్నీ చేసి పెడుతూ ఉంటాము మేము. ఇది ఫస్ట్ మామిడికాయలు మనం ఫస్ట్ పెంచి తీసేసుకుని మామిడికాయలు చిన్న చిన్న ముక్కలు తరుక్కుని కాయలు ఆ రోజంతా ఎండలో పెట్టుకోవాలి. పొద్దున్నే సాయంత్రం వరకును. సాయంత్రం వరకు పెట్టుకున్నాక సాయంత్రమే కలిపేసుకోవచ్చు. ఇది చాలా గమ్ముని కూడా అయిపోతుంది మనకి. చిన్న చిన్న ముక్కలు తరుక్కుని ఎండలో పెట్టుకోవాలి. ఈ మామిడికాయలు ఎండిపోయాక పొద్దున్న సాయంత్రం ఎండబెట్టాక మనం రోట్లో వేసుకుని తొక్కుకోవాలి. తొక్కుడు పచ్చడి ఇది. దీనికి మనకి కారం కూడా ఎక్కువ పట్టదు. ఎండిపోయాక మనం కొంచెం పెద్ద ముక్కల సైజే తరుక్కుంటే మనం సాయంత్రం ఎండిపోయేసరికి చిన్న చిన్న కింద అయిపోతాయి. అవి మన కారం కూడా కాయలను బట్టి మనం సైజుని బట్టి వేసుకోవచ్చు. ఒక 5 కాయలు అయితే 1/4 కేజీ వరకు పడుతుంది. 10 కాయలు అయితే 1/2 కేజీ వరకు పడుతుంది. ముక్కలు బట్టి కూడా ఉజ్జాంపిని కూడా వేసేసుకోవచ్చు మనం. ఇవి పొద్దున్న సాయంత్రం బాగా ఎండబెట్టేసుకుని మైకాసంచి వేసిన పైకాసంచి డాబా ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఎండిపోయాక సాయంత్రం మనం తెచ్చేసుకుని కిందకి తెచ్చుకుని ఇలా ఎండితే సరిపోతుంది ముక్కలు. ఈ ఎండకు ఒక రోజు ఎండ సరిపోతుంది మనకి. సాయంత్రం మనం తెచ్చేసుకుని పళ్ళెల్లో వేసుకుని ఫస్ట్ మనం గిన్నెలోను నూనె వేసుకుని ఇంగు నూనె కాచి పెట్టుకోవాలి. ఫస్ట్ చల్లార్చి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్నాక మనం 3 మామిడికాయలు కారం తెచ్చుకుంటే కమ్మగా ఉంటుంది. కారం బాగుంటుంది మనకి. ఈ పెట్టిన మామిడికాయలు పెద్ద సైజు మామిడికాయలకి మనకి 1/2 కేజీ 10 కాయలకి 1/2 కేజీ కారం అంటే 2 సోల కారం అన్నమాట. 2 సోల కారం అయితే దాంట్లో 1/4 కేజీ ఆవాలు, 1/4 కేజీలో సగం ఏమో మెంతులు, 1 కేజీ నూనె వరకు పడుతుంది. ఉప్పు కూడా మనం ఆవగుండ మెంతిగుండ వేపుకుంటాం దోరగాను. ఆ గుండ మిక్సీ పట్టుకున్నాక ఎంత ఉంటుందో అంత ఉప్పు వేస్తే సరిపోతుంది కొలత మనకు కరెక్ట్గా. తర్వాత తొక్కుడు పచ్చడి మామిడికాయల ముక్కలు మనం తొక్కుకోవాలి. అందుకే దీనికి తొక్కుడు పచ్చడి పేరు వస్తుంది అన్నమాట. అలా తొక్కుకుంటే కొంచెం ముక్కకి కారం ఉప్పు అది బాగా పడుతుంది అన్నమాట మనకి. వెంటనే మన్నాడే వేసేసుకోవచ్చు మన. ఇది ఎక్కువసేపు ఊరక్కలేదు కూడా అనేది. ఇలా తొక్కుకుని మనం పళ్ళెల్లో తీసేసుకుని ఫస్ట్ మనం గుండలు 3 రెడీ చేసేసుకుంటాం కాబట్టి ఆ రెడీ గుండలన్నీ కలిపేసుకోవడమే. కలిపేసుకుని వేరుశనగ నూనె మనం తెచ్చుకుని మనకి 10 కాయలు అయితే 1 కేజీ నూనె వరకు పడుతుంది. 10 కాయల నూనె అయితే 1/2 కేజీ కారం పడుతుంది. మెత్తటి సాల్ట్ కదా కొంచెం ఉప్పు ఎక్కువైపోతుంది. మనం తగ్గించేసుకుంటే తర్వాత కాస్తే మనం కలుపుకోవచ్చు. ఫస్ట్ తక్కువ వేసుకోవడమే మంచిది. ఇది ముక్కలు ఆగేస్తుంది మన్నాటికి ఉప్పు అంతాను. ఈ పచ్చడి ఇలా కలిపేసుకున్నాక మనం జాడీలో కానీ గాజు సీసాలు కానీ పెట్టుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్ సీసాలు పెట్టుకోవడం అంత నిల్వ ఉండదు మనకి. లేకపోతే స్టీల్ డబ్బాలో కూడా పెట్టుకోవచ్చుట, బాగుంటుందిట. ఎప్పుడు కాకపోతే అప్పుడు కొంచెం తీసుకుని మనం అన్నంలో వేసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులని నిల్వ ఉంటుంది. కాస్త ఎక్కువ పెట్టుకోవచ్చు. మనకి ఎంత సంవత్సరం అంతా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. కానీ కొలత ఉప్పు సరిపడా ఉంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఈ టేస్ట్ కూడా మనకి చాలామంది కొంతమంది వెల్లుల్లిపాయలు కూడా నూనెలో వేయించుకుని కలుపుకుంటారు. చాలామంది అలా కూడా చేసుకోవచ్చు. మనం వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఉంటారు కదా చాలామంది. కాసిన వెల్లుల్లిపాయలు ఒలుచుకుని చక్కగా నూనెలో వేపుకుని లాస్ట్ తొక్కుడు పచ్చడి అంతా అయిపోయి ఇంగు నూనె కాచి పోసుకుంటాం కదా, తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ మేము వెల్లుల్లిపాయలు వేయం ఎక్కువ. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ రోటి పచ్చడిలో దీని తర్వాత ఎండుమాగాయ పెడుతున్నాము. అది కూడా అప్లోడ్ చేస్తాము. అది కూడా మీరు